ప్రత్యేక పరిస్థితుల్లో పల్నాడు జిల్లా కలెక్టర్గా ఈసీ తనను నియమించిందని అన్నారు శ్రీకేష్ బాలాజీ. జూన్ 4న కౌంటింగ్ సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కౌంటింగ్ తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగినా కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరగడం వల్ల చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ఈసారి కౌంటింగ్ లో ఎలాంటి అల్లర్లు జరగకూడదని, జిల్లాకు చెడ్డ పేరు రాకుండా అందరూ కలిసి పనిచేయాలని అన్నారు శ్రీకేష్ బాలాజీ. జూన్ 5 వరకు పల్నాడు జిల్లాలో సెక్షన్ 144 అమలవుతుందని అన్నారు జిల్లా కలెక్టర్. ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వల్ల ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజావుగా నిర్వహించడము, పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము, కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సహకారం ఉంటేనే మనము విజయవంతంగా ఈ ఉన్న ఛాలెంజ్, ఒకటే ఛాలెంజ్, కౌంటింగ్ టైంలో చెడ్డ పేరు జిల్లాకి రాకుండా మనం కౌంటింగ్ పూర్తి చేయడము. అది మనం అందరూ కలిసి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. జిల్లాలో ఈ పోల్ వైలెన్స్